అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగుంది. దేశంలో ఏదో ఒకటి స్మార్ట్ నాని రాజీ వ్లాగ్స్. నేనైతే ఈరోజు వచ్చేసి మనేల కడికి వచ్చానండి. ఇంకా రాజీ వచ్చేసి చాలా రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇంకా నాకు కుదరలేదు. ఇంక వచ్చిన కాంచి వెళ్దాం అనుకుంటా ఉన్నాను. ఇంక పొద్దున్న చూడాలనిపించేసి ఇంకా ఈరోజు అయితే వచ్చేసాను. మా పిల్లల కోసం అయితే 4:30కి లేసాను. అదిగో ఈరోజు పండుగ అండి. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. అక్షయ్ హాయ్ చెప్పు. సరేనండి, మీ అందరికైతే ఈస్టర్ శుభాకాంక్షలు. ఇంక ఈ రోజు అయితే ఇంకా చాలా మంచి స్పెషల్ డే అనమాట. యేసు ప్రభు మన కోసం బలియాగం చేసి ఇంకా తిరిగి లేచిన రోజు అనమాట. ఇంకా అత్తమ్మ అయితే 4:30కే లేచి తలస్నానాలు చేసి ఇంక చర్చికి అయితే వెళ్ళారు. మీరు సాయంత్రం వెళ్తారా? సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు వదిన వాళ్ళు అయితే సాయంత్రం వెళ్తారంట. మేమైతే ఇప్పుడు 6 గంటల కాడి నుంచి 9 గంటలకు అయిపోద్ది. మళ్ళీ 9 కాడి నుంచి 1 గంట 12 దాకా ఇంకా అయిపోద్ది అనమాట. మేము 9 ఆరాధనకి అయితే వెళ్తామండి. ఎందుకంటే ఇంకా నిన్నటి రోజునైతే నాన్న వచ్చాడు కదా, ఇంకా అప్పటికప్పుడు వచ్చి ఇంకెళ్తావా అంటే చుట్టాలు అందరూ అయితే ఆ రోజే వచ్చారండి. మా నాన్న వచ్చిన 3 గంటలకు మా వదిన వాళ్ళు వచ్చారు. ఇంకా అదే చేపల కర్రీ చికెన్ కర్రీ మొత్తం కట్నే సర్దేశామన్నమాట. నాన్న కూడా ఉన్నాడు కదా, ఇంకా నాన్నకి మంచి మర్యాదలు చేసి మళ్ళీ ఆదివారం కూడా ఇంకా నాన్న వెళ్ళిన తర్వాత మేము కూడా చర్చికి వెళ్తాము. పిల్లలతో అసలు నిద్రే లేదు. మొన్న నిద్ర అట్నే సాయంత్రం పూట వెళ్తే పిల్లలు కదా చలిగాలికి బొడ్డోడు తెగేడుతూ ఉన్నాడు. ఎండకి వెళ్దామంటే ఎండకి ఏడుస్తాడు, ఎండకు కూడా ఏడుతున్నాడు. ఆయన బావాలి సలంగా ఉన్నప్పుడు. అవును, 4 అప్పుడు వెళ్తే 6 నుంచి 9 దాకా ఉండిద్ది. అయిపోయింది 2 గంటలు. ఏమన్నా టీ పెట్టావా? మరి మాకే టీ. ఆడ మా అమ్మ అయితే ఇన్ని పెట్టిందండి. అయ్యా చలి పడుతుందని చెప్పేసి తల వచ్చాక తాగుతున్నాం. ఇంకా సెంటర్కి వెళ్ళాలా పాలు పెడవాడు తీసుకొద్దాం మా బ్యాచ్ అంత బండి మీద ఎగపడిద్ది అని చెప్పేసి అన్నయ్యని పంపి మనం పట్టుకున్నాం. హాయ్ చెప్పు. హాయ్ అండి. పాలు పెడితే టీ పెడితే తాగుతారా? కాలమే పోసుకోకూడదు తీసుకా పోయిరప్పో. వాళ్ళని అడి తీసిపోతాను. ఇంకేండి ఇంక ఈ బయట సైడ్ మొత్తం పనులు చేయాలి. ఇక్కడ విజయవాడలో పని చేయాలంటే పిచ్చ పనులు అనమాట. బాగానే ఉంది కదా, అంత వాతావరణం బాగానే ఉంది. మీరా సెలవులు అయిపోతాయి అంతే. గట్ట పొలం పనులు కూడా లేవు. అన్న మా నాన్న వచ్చాడు కానీ గ్రూప్ కూడా పెడదాం. వాళ్ళిద్దరికేం టీ పోయిరప్పు. వాడిని పట్టుకో, పిల్లలందరూ అమ్మలు పడతారని వాళ్ళని అడిగి పంపించామండి. అన్న ఏమో సెంటర్కి వెళ్తున్నాడు. పెత్తనం మొత్తం అవ్వదిందేనండి, అందుకే డబ్బులు ఉన్నాయా అని అడుగుతుంది. ఇంకేం వదిన సంగతులు మరి? అంతేగా సుహాసినే, అంతేగా చెప్పు. అంతేగా ఆమె లేగలేదు అనుకుంటా బుడ్డమ్మ. ఇంకా లేగలేదు, సిబ్బుడు లేగలేదు అనుకుంటా. ఓకే అండి, ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ప్రార్థనకి వెళ్ళిపోయారు. ఇంకా మా వదిన కూడా పని చేసుకొని ప్రార్థనకి వెళ్ళాలని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంక 2 గంటలు ఉంది. ఇయ్యనా ఉంది. ఇంకా మా పిల్లలు చేసి ఆడుకుంటూ ఉన్నారు. అసలు వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మా ఆయన వచ్చేసి ఒళ్ళుడికి వస్తున్నాడు. మా మామయ్య గారు వచ్చారండి. అందుకని చెప్పేసి మా మామయ్య కోసం కాఫీ పెడదామని టీ పొడిదామని పొద్దున్నే పంపించాము. ఇప్పుడే ఈయన వాళ్ళు అక్కడ మాటలు పెట్టాడు. సరే అండి, మా ఆయన వచ్చినాక టీ అయితే పెట్టేద్దాం. మొత్తం క్లీన్ చేసేసుకొని అన్నయ్య పాలు పెట్టాను, గ్రూప్ ఫుడ్ పెట్టలేదు వేసుకొచ్చాడు. కాఫీ పెడదాం. ఇది ఎప్పటికప్పటికి క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు అంత డస్ట్ ఉండదు. గ్యాస్కి త్వరగా అయితే స్టవ్ ముట్టేసేసుకున్నాం అండి. పాలు అయితే ప్యాకెట్లో ఇంకా గిన్నెలు అయితే పోసేస్తాను కదా, గ్యాస్ ముట్టించేద్దాం.
పాలు కాబెట్టేసుకొని గ్రూప్ కూడా కలిపేసుకోవచ్చు. బావ ఇంకా లేవలేదు, సండే లీవ్ కదా, పడుకోవాలి. లేకపోతే పనికి వెళ్ళేటప్పుడు 5:30కి 4:30కే లెగిస్తారు. బావ అయితే నిద్రపోతున్నాడు. కాఫీ పెట్టి బావను కూడా లేపుదాం మరి. పంచదార అయితే ఇంకా ఒక పెద్ద గ్లాసులు అయితే కలిపేసుకుంటున్నాను. పంచదార వేసిన తర్వాత గ్రూప్ పొడి కూడా వేసుకున్నాం. బ్రూ పాలు అయితే పొంగొస్తూ ఉన్నాయి. అంతలోకి బ్రూ కూడా ఓపెన్ చేసేసుకొని గ్లాసులో వేసేసుకున్నాం. పిల్లలకేమో పాలు ఇద్దాం, పెద్దవాళ్ళకేమో గ్రూప్ పొడి కలుపుదామండి. మొత్తం అయితే ఇంకా మిక్సింగ్ చేసేద్దాం. సరేనండి, మొత్తం అయితే కలిపేసుకున్నాం కదా, ఈ గ్లాసులో పోసేసుకుందాం. మొత్తం అయితే మా నాన్నకి, మా వదినకి, సీనన్నయ్యకి వాళ్ళందరికీ ఇచ్చేద్దాం పదండి. బావా ఓయ్, ఇంకో కాఫీ లేలే ఆరిపోతే. బావ కొట్టించల్లా, ఇగో ఇటు పెడుతున్నాలే, ఆరిపోతే. మాటలు మా చిన్నత్త కూడా వచ్చింది. గ్రూప్ పొడి, టీ కాదు. వండారు నాన్నకి ఇచ్చిరాడానికి. ఇక లేపు, అది నమ్మ గ్రూప్ పొడి తాగుతావు సుబ్బు. మా ఆయనకి బెడ్ కాఫీ మంచిలా.